శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము అన్వేషణము, గోఖలే గారి భార్య, ఉపవాసము, బాబా సర్కారు. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు 2 విషయములను వర్ణించెను. బాబా తన గురువును అడవిలో నెట్లు కలిసెను, వారి ద్వారా దైవమును ఎట్లు గణెను. గోఖలే వారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను. ప్రారంభమున హేమాడ్ పంతు సంసారమును అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వ్రేళ్లు పైన, కొమ్మలు క్రింద గలవు అనెను. దాని కొమ్మలు క్రింది వైపు మీది వైపు కూడా వ్యాపించియున్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు, దాని వ్రేళ్లు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము కాని, దాని అద్యంతములు కాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన వ్రేళ్లు గల అశ్వత్థ వృక్షమును నరికి ఏ అతీత మార్గము అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. అతడెంత పండితుడు అయినప్పటికీ, వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్య స్థానమునకు సురక్షితముగా పోలేడు. మార్గదర్శి ఉండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గములో ఉన్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము 4 మత గ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలిడితిమి. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలెనను కాని ఇతరులపై ఆధారపడరాదు అనెను. అందుకు రెండవ వాడు మనస్సును స్వాధీనమందు ఉంచుకున్నవాడే ధన్యుడనియు, మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదియూ లేదని చెప్పెను. మూడవ వాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు, నిరాకారమే శాశ్వతమైనదనియు, కావున సత్యాసత్య విచక్షణ అవసరమనియు చెప్పెను. నాలుగవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది. మనకు విధించబడిన కర్మను మనము పూర్తి చేసి తనవును మనమును పంచప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవము, సర్వమున వ్యాపించిన వాడు. ఇటి ప్రత్యయ మేర్పడుట దృఢమైన అంతులేని నమ్మకము అవసరము అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము 4 పండితులము భగవంతుని వెతుకుట అడవులలో తిరుగు ఆరంభించితిమి. తక్కిన 3 వారి స్వతంత్ర బుద్ధి ఉపయోగించి వెతక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగా ఉన్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగాను. అడవులు వెతుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెతుకుటకు పూనుకొంటిరని అతడు తిరిగి అడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. జేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. అనవసరంగా ఈ ఎండవేలప్పుడు ప్రయాసపడదరెందుకు? మీ రహస్య అన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండు అనెను. అతడంత మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగితిమి. మాకన్ని సంగతులు తెలియను, కాన ఇతరుల సహాయం అక్కర్లేదనుకుంటిమి. అడవులు పెద్దవి, మార్గములు లేనివి, చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటూ ఇటూ చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకు ఎక్కడ నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను. మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి. చిన్నదానికి కాని పెద్దదానికి కాని సరి అయిన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలెను. ఉత్త కడుపుతో ఏ అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో ఎవ్వరు కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు, భోజన పదార్థము అర్పించుట శుభ సూచకము. ఇట్లనుచు తిరిగి మమ్ములను ప్రశాంతముగా భోజనము చేయుమని బతిమాలెను. నా మిత్రులు 3 ఈ మాటలను లక్ష్య పెట్టక భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి. వారి హఠము ఆ విధముగా ఉండెను. నేను మాత్రం ఆకలితోనూ దాహముతోనూ నుంటిని. బంజారా చూపిన అసమాన్య ప్రేమకు లొంగిపోతిని. మేము
మేమెంతో తెలివైన వారము అనుకొంటిమి కాని దయా దాక్షిణ్యములకు దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు, కాని వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయుమని మమ్ముల వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిని. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విషద పరిచితిని. అప్పుడు వారు నాతో వచ్చుట ఇష్టపడెదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నాయందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతట వారు నన్నొక బావి వద్దకు తీసుకొని పోయిరి. నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి. నా చేతులతో కాని నోటితో గాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధంగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందములో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువు గారు మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద ఉంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులకు జాగ్రత్తగా చూచున్నట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువు గారి మెడను కౌగలించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుచుండవలే అనిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిల్వనప్పుడు నాకు కన్నులు లేకుండాటే మేలనిపించేడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవ్వరును రిక్తహస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్ల యందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను. నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దాని యందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయునప్పుడు నా మనస్సు, నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్ట తుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనము గూర్చి పొగుడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కాని హృదయము మృదువుగా ఉండదు. అతడనేక విషయముల గూర్చి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనెను. కాని అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు. వారిని ఒప్పింపజేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియనే తెలియదు. అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కాని పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మ జ్ఞానము దాని మట్టుకది నా యందు ప్రకాశించెను. నేను కోరుటకేమియూ లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదుగను ఉంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను. నలుగురిలో ఒకడు కర్మటుడు అనగా కర్మలందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియను. 2వ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు. 3వ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెతుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు అవతారమగు శ్రీసాయి ఆ నలుగురిలో ఒకరు. పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడుగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకు వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాణ్ణి ఆహారము ఆమోదించిరి. అన్న
అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానము సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైతిరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథములను అభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవి మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మ సాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు కాని, మనస్సు కాని, బుద్ధి కాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములో సహాయపడవు. గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కాని నాలుగవది అగు మోక్షము గురువు సహాయము వలననే పొందనగును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేడివారు. జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండేడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగువారు బాబా దర్శనమునకై వచ్చేడివారు. ఒక మహారు మాలవాడు వచ్చి జోహాలు చేసి, ఈ సాయి మా బాప్ తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచి వేయుదరనియు చెప్పెను. గారడి వాండ్రు, గుడ్డి వాండ్రు, చొట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయము వారు, పగటి వేషముల వారు కూడా అచట సమాదరింపబడుచుండిరి. తన వంతురాగా ఆ బంజారా కూడా గాన్పించెను. తన పాత్రను ముగించెను. మనము ఇప్పుడు ఇంకొక కథను విందము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయవాని మనస్సు స్థిమితముగా ఉండదు. అట్టివాడు పరమార్థం ఎట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుణ్ణి చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింప చేయవలెను. కడుపులో తడి కలుగుజేయు ఆహారము కాని, పౌష్టిక శక్తి కాని లేనప్పుడు భగవంతుణ్ణి ఏ కండ్లతో చూడగలము? ఏ నాలుకతో పొగడగలము? ఏ చెవులతో వానిని వినగలము? వేయేల మన అవయవములన్నీయు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములు ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము కాని, మితిమించిన భోజనము కాని మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు, మనస్సునకు కూడా మంచిది. గోఖలే భార్య, కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్ కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను. బాబా అంతకు ముందు రోజు కేల్కర్ తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసనము చెయ్యనీయనని చెప్పియుండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగం ఏమన్నెను. ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్ తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో, ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. దాదా కేల్కర్ భార్య బయట చేరెను. కేల్కర్ ఇంట్లో వండుట ఎవరూ లేకుండిరి. కావున బాబా సలహా సమయోచితముగా ఉండెను. గోఖలే గారి భార్య దాదా భట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను, తాను తినెను. ఎంత మంచి కథ, ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనములో భక్తి కొరకు వెతుకుచు బీడ్గాం వెళ్లి తిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను. శ్రమ అనక కష్టపడి పని చేసి తిని. నాకంటే పూర్వము 3 కుర్రవాళ్లు పనిలో ఉండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకీ 3 మొత్తములకు రెండింతలు అనగా 600 రూపాయలు జీతమిచ్చెను. నా తెలివితేటలు చూచి యజమాని నన్ను ప్రేమించి మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. తలపాగా, షెల్ల వీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును గాని దైవమిచ్చినది శాశ్వతముగా నిలుచును. ఇంకెవ్వరిచ్చినది దీనితో సరిపోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడునూ లేడు. నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనము నిండుగా ఉన్నది. అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది. నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుపొండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకునవలెను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిక్కిలి అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండేదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆతురపడేదను. ఎవరైనా
ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందు ఉంచుకునేదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.